హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ 2026. అందరూ కూడా న్యూ ఇయర్‌లో అడుగుపెట్టాము. ఈ రోజు నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం కదా! సో, అందరూ కూడా ఇప్పటివరకు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇక నుంచి ఇంకా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఈ 2026 అందరికీ కూడా మంచి ఎగ్జాంపుల్ అవ్వాలి. అంతేకాదు ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ కూడా సంతోషమే ఉండాలి. బాధలు తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఈరోజైతే మార్నింగే ఇంట్లో అయితే నార్మల్‌గా పూజ చేసేసుకొని బయటకొచ్చాము. అంటే ఇది మా కమ్యూనిటీ. అంటే న్యూట్రిషన్ తీసుకుంటానని చెప్పా కదా బిఫోర్ వీడియోస్‌లో. సో, అక్కడ అందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ అందరం కూడా బాగా కలిసాం. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అయితే చేసేసుకున్నాము. ఈవినింగ్ పార్టీ కోసం అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నామనమాట. పార్టీ చేయాలంటే కొంచెం డెకరేషన్స్ అవసరం. మనం అందులో మేధావులం అయితే కాదు గానీ, కాకపోతే ఏదో ఉడత సాయం చేయాలి కదా! సో, అందుకోసం అని చెప్పి డెకరేషన్ అయితే చేస్తున్నాం. సో, అన్నీ కూడా డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కూడా మేడం అయితే ప్రిపేర్ చేసి పెట్టారు. సో, వన్ బై వన్ మేము డెకరేషన్స్ అయితే చేద్దానికి రెడీగా ఉన్నాం. నేను చేస్తుంటే శాన్వి కూడా నేను చేస్తానని మధ్యలో ఉండి అల్లరి చేస్తుంది. దాంతో కాసేపు ఆడుకున్నా. సో, బెలూన్స్‌తో డెకరేషన్ చేద్దామని చెప్పి అందరం ఫిక్స్ అయ్యాం. సో, బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. ఈ 3 మిక్స్ డెకరేషన్ అయితే చాలా బావుంటుంది. సో, అందుకనే అన్ని బెలూన్స్ అయితే ఊదిపెట్టాము. సో, బెలూన్స్ చూస్తే చిన్ననాటి రోజులన్నీ నాకు గుర్తొస్తాయన్నమాట. మధ్యలో శాన్వి డిస్టర్బ్ చేసింది. నేను అసలు బెలూన్స్ దగ్గర గానీ, డెకరేషన్ దగ్గర గానీ కూర్చుంటే చిన్నపిల్లల కన్నా అద్దారు అనమాట. ఎందుకంటే ఆ ప్లేస్‌లోంచి అస్సలు కదలలేను. నాకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం. ఈ అన్ని బెలూన్స్ నేనే ఊదానని చెప్తాను మీకు. బట్ నేను అన్నీ ఊదలేదులెండి. కొన్నే ఊదాను. యాక్చువల్‌గా అసలు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి? అసలు ఈరోజు మనం ఏం చేయాలి? అని ఒక 2 ముక్కల్లో రాసుకున్నాను. న్యూ ఇయర్ అంటే ఏం లేదండి. మనకైతే తెలుగు సంవత్సరం ఉగాది. బట్ ఇవి కూడా చేసుకుంటున్నాం కదా! సో, ఈవినింగ్ పార్టీ కోసమే ప్రిపరేషన్‌లో ఉన్నాము. ఫైనల్‌గా అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడే రెడీ అయిపోయినాం అనమాట. ఒక మంచి పర్పుల్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం అందరం కూడా. శాన్వి నేను సేమ్. బట్ మా పాపకి డార్క్ పర్పుల్ లేదు. అందుకనే లైట్ వైలెట్ కలర్ వేసుకుంది పెద్ద పాప. నేను ఇలా శారీ కట్టుకుని శాన్వికి అయితే లైట్ హాఫ్ సారీ వేసేసాను. సో, ఫైనల్‌గా అయితే డెకరేషన్ ఇలా కంప్లీట్ అయిపోయింది. సింపుల్‌గా అందంగా ఉంది కదా! ఇప్పుడైతే కేక్ కటింగ్ కోసం అందరూ వెయిటింగ్. ఆల్రెడీ తినెవరో మీకు తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఫైనల్‌గా అందరం కూడా వన్ బై వన్ చిన్న చిన్న వ్లాగ్స్, రీల్స్ అయితే చేసేసాము. నేను మా హస్బెండ్ కూడా చేసేసాం. ఒక్కొక్కరు అయితే ఎంత అల్లరి చేశారంటే ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ అల్లరి చేశారు. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా, ఎప్పుడు తిందామా అని చూస్తున్నా. శాండీ కూడా దానికోసం వెయిటింగ్. వద్దంటే చాలా అల్లరి చేస్తుంది. డెకరేషన్ అంతా కూడా తీసుకుంది. సో, కోపం వచ్చింది వాళ్ళ డాడీకి. సో, కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, అందరు ఫ్యామిలీలు కలిసి ఈ ఇయర్ ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేనైతే అసలు మర్చిపోలేదు. 2026 అడుగు పెట్టిన రోజు ఎంత హ్యాపీగా ఉంటానని. సో, మీ అందరితో కూడా ఎలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా హ్యాపీగా ఉండి అందరూ ఒక చోటు ఉంటే వేరు. అందరి లైఫ్‌లో కష్టాలు అనేవి కామన్‌గా వస్తూ ఉంటాయి. వాటిని అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. వాటిని ఎప్పటికీ తలుచుకుని ఉంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేమని నేను అనుకుంటా. నేను ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటా, అందరినీ నవ్విస్తా. మా అమ్మ చెప్పేది, మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం మిస్ అయితే వాళ్ళు ఎందుకు రాలేదు అని మనల్ని అడగాలి. అలా ఉండాలి అని చెప్పేది మా అమ్మ. నన్నైతే అట్లనే అడుగుతారు. డైలీ కనిపించే వ్యక్తులకి ఒక్కరోజు కనపడకపోయినా ఎక్కడికి వెళ్ళారు అమ్మగారు, ఎక్కడికి వెళ్ళారు అమ్మగారు అంటారు. మా పాప మా మేడం కోసం మంచిగా బ్యాంగిల్స్ చేసింది. థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. మేడంకి బాగా నచ్చాయి. ఫైనల్గా మేడం వేసుకున్నారు. ఈవినింగ్ చేసింది 1 అవర్లో. సో, చాలా బాగున్నాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. నైట్ డిన్నర్ అయితే చేసేసాం. ఇప్పుడైతే ఈ న్యూ ఇయర్ ఇలా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.